ప్రెజెంట్ వచ్చేసి ఇవాళ వచ్చేసి మనం చెన్నై కోయంబేడు మార్కెట్ లో పార్కింగ్ ప్లేస్ లో అయితే ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీరు ఎంత చూసుకోవచ్చు, ఇక్కడ ఉండే బండ్లు అన్ని మహారాష్ట్ర బండ్లు అనమాట. మహారాష్ట్ర ఉల్లిపాయలు చెన్నై తీసుకుని రావడం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ అన్నులు కాక బండ్లు అయితే ఆగి ఉన్నాయి అనమాట, మహారాష్ట్ర బండ్లు. అలాగే ఇక మన ఈ కర్నూలు జిల్లా కోసిగ్ మండలం చుట్టుపక్కల విలేజ్ లో వచ్చేసి లోకల్ ఉల్లిపాయ అయితే స్టార్ట్ అయింది. ఆ లోకల్ ఉల్లిపాయ అయితే జరుగుతా ఉన్నాను ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ గా. ఇక లాంగ్ లో అయితే ఎక్కడికైతే వెళ్ళడం అయితే లేదు. ఆ లోకల్ వీడియోలో నేను కూడా అప్లోడ్ అయితే చేయడం లేదు, ఎందుకంటే అన్లుడు జరుగుతూ ఉంది కాబట్టి టైం కుదరక నేను వీడియో అయితే పెట్టలేకపోయాను. ఇవాళ వచ్చేసి అలాగే మన లోకల్ ఉల్లిపాయ వచ్చేసి చూసుకోవచ్చు. మొత్తం ఇక్కడ కింద అయితే వేశారు చూడండి. ఈ పార్కింగ్ ప్లేస్ లో వచ్చేసి డంప్ యార్డ్ అయితే ఉందన్నమాట. కోయంబేడు మార్కెట్ లో ఎక్కడెక్కడైతే చెత్త అయితే ఉంటుందో సాయంత్రం అయిన తర్వాత క్లీన్ చేసుకొని ఈ గోడ ఏదైతే ఉందో గోడ అవతల మొత్తం చెత్త అయితే వేసేస్తా ఉంటారు. ఈ గోడ యువతలు వచ్చేసి చూసుకోవచ్చు, మొత్తం మన కోసిగా చుట్టుపక్కల ఉండే ఉల్లిపాయలు అంతా ఉల్లిపాయ అనమాట. ఇదంతా కింద వచ్చేసి ఎలా అయితే వేశారు అండి. ఇక్కడ ఉండే రైతు వచ్చేసి మన బండ ఉండే రైతు అనమాట. మరి ఏమైందో ఏంటో తెలియదు, మన రైతుని అడిగి ఒకసారి తెలుసుకుందాం. కింద అన్ని ఉన్నాయి కదా ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు అన్ని మనకి బాగుంటాయి బాగుంటాయి సగం పోయినాయి, సగం బాగున్నాయి సగం పోయినాయి. ఎందుకు పోయినాయి అంటే వర్షాల వల్ల ఇదంతా పోయింది. ఇదంతా ప్యాకెటా కింటమా? కింటం వచ్చేసి 250 ప్యాకెట్ అడుగుతా ఉంటాం అంతే. ప్యాకెట్ అంటే 50 కేజీలు 250 200 ఆ లెక్కలు అయితే పోతుంటది. గడ్డ బాగుంటే ఇంకా ఎక్కువ పోతుందా? అంతే లాస్ట్ ఇంకా గడ్డ ఇంకా తక్కువ ఉంటే ఇంకా చాలా తక్కువ 100-150 ప్యాకెట్. అవునా? లాయర్ కూడా కావడం లేదు. 200 బస్తాల్లో వచ్చేసి ఉల్లిపాయలు ఏరుకొని మళ్ళీ కొద్ది తీసి సగం దాకా మళ్ళీ వీళ్ళు డ్రై చేసి మళ్ళీ అమ్ముకోవచ్చు. కాకపోతే వీళ్ళకి వచ్చేసి క్వింటాల్ వచ్చేసి 400-450 దాకా అయితే వెళ్తా ఉంది. అలాగే ఇక 400-450 అంటే ఇక వీళ్ళు వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి ₹1,00,000 పెట్టుబడి అయితే పెట్టింటారంట. ఇక లారీ కిరాయి, ఆ పెట్టుబడి, మళ్ళీ ఇక్కడ ఇవన్నీ ఏరిచ్చి ఆ కూలీల డబ్బులు అవి ఇవి అన్ని కలిపితే వీళ్ళకి ఆ రేట్ ఉంటే కదా, కూలీలు పెట్టి పని చేపించి మళ్ళీ డ్రై చేసి అమ్ముకుంటే కూడా వాళ్ళకి గిట్టుబడి ధర వాళ్ళకి చేతికైతే అందుతుంది. ఇక ఆ రేట్లు లేని కారణం వల్ల మన సైడ్ ఉండే రైతులు వచ్చేసి ఇలా అయితే కింద వేసి వెళ్ళిపోయారు అనమాట. మళ్ళీ ఆ పాప మా రైతు వచ్చేసి మళ్ళీ ఆయన వాళ్ళు బాధ ఏంటో ఏమో అసలు ప్రభుత్వాలే పట్టించుకోవాలా. వాళ్ళు 3 నెలలు రాత్రి బొగులు కష్టపడి ఆ పెట్టుబడులకి మందులు విందులు డబ్బులు అన్ని ఖర్చు చేసుకొని ఇంత కష్టపడి చెన్నైకి తీసుకొని లారీ కిరాయి కూడా కట్టలేని పరిస్థితులు అయితే వాళ్ళైతే ఉన్నారనమాట. ఇక చూస్తున్నారు కదా ఎన్ని పడ్డాయి చూడండి. మొత్తం ఇక్కడ వచ్చేసి ఒక 200 బస్తాల దాకా అయితే ఉన్నాయి. అక్కడ వెనకాల వచ్చేసి డంప్ యార్డ్ అనమాట. అందులో వచ్చేసి అక్కడ ఆల్రెడీ ఒక లారీ లోడ్ అయితే అందులో అయితే వేశారు. కాకపోతే అక్కడికి వెళ్ళి చూపించేవాడిని, కాకపోతే అక్కడ వచ్చేసి చాలా గలీజ్గా అయితే ఉంది, చూపించేదానికి అవకాశం అయితే లేదు. ఇక రైతుల పరిస్థితి